హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే వచ్చేసి గోరు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి గోరు చిక్కుడుకాయ టమాటా ఇగురైతే వేస్తున్నాను. అది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా గోరు చిక్కుడుకాయలు ఒలిచేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే టమాటాలు కూడా కావాల్సినవి కడిగేసి కోసేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పొయ్యి మీద బాండి పెట్టేసి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. తాలింపు గింజలు వేగినాక పచ్చిమిరపకాయ అయితే వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ కూడా వేగినాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ 50% ఫ్రై అయిన తర్వాత గోరు చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ అయితే సాయంత్రం ఫ్రై అవ్వకూడదు. గోరు చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది, పీచు పదార్థం కదా. ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలామంది పీచు పదార్థం తినమంటున్నారు. ఒకసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాం. కాస్త ఫ్రై అయిందాక మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను. కూరని మనకి తాలింపులో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, అది బాగా చూసారా, ఇలా అయితే ఫ్రై అవ్వాలి బాగా. ఇలా తాలింపులో ఫ్రై అయితే కూర అయితే బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫిఫ్టీ 50% ఫ్రై అయిన తర్వాత ఇదైతే టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. మన గుడ్డుకి సరిపడా టమాటా ముక్కలు అయితే వేసేసాను. ఇప్పుడు దీనిలో సాల్ట్ అయితే వేసేస్తున్నాను. అలాగే పసుపు. మనం టమాటా ముక్క వేయగానే ఉప్పు, పసుపు వేస్తే త్వరగా ముక్క అయితే మగ్గిపోతుంది. ఒకసారి కర్రీ మొత్తం నీట్గా కలిపేసేసుకొని ఉప్పు, పసుపు కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. టమాటా మగ్గిన మధ్యలో అయితే కలిపేసుకోవాలి. చూసారా, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందుట్లయితే కారం అయితే వేసేద్దాం. మన రుచికి తగ్గ కారం అయితే వేసేస్తున్నాను.
కారం వేసేసి కలిపేసేస్తున్నాను. మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాను.